ఎప్పుడు ఒకరి కింద మనం పనిచేయడం కాదు, మన కింద నలుగురు పనిచేసేలా చూసుకోవాలి. నీవు ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా, సమాజంలో ఒక గుర్తింపు రావాలన్నా, నువ్వు ఒక గొప్పోడివి కావాలన్నా, నువ్వు ఎలా ఉండాలి అన్నా నీ చదువే నీకు నేర్పిస్తుంది. నిన్ను ఒక స్థానానికి, ఒక మంచి స్థానానికి నువ్వు వెళ్ళాలనుకుంటే నీ చదువే. ఎందుకు చదువుకోవద్దు? చదువుకోండి. మీ బంగారు భవిష్యత్తుని మీరు మంచిగా ఉండేలా చూసుకోండి. మనం ఒకరి కింద బతకడం గొప్ప, మన కింద నలుగురు బతకడం గొప్ప. మనం నలుగురి సెల్ఫీల కోసం, నలుగురి ఆటోగ్రాఫ్ల కోసం మనం ఎదురు చూడడం గొప్ప. నీ ఆటోగ్రాఫ్, నీ సెల్ఫీ కోసం ఇంకొకరు చూడడం గొప్ప. ఎందుకు రాదు? కష్టపడితే ఏదైనా వస్తుంది. నువ్వు చదువుకొని నీ భవిష్యత్తును నువ్వు చాలా బాగా మెరుగుపరుచుకోవచ్చు. ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి. మీరు సినిమా వాళ్ళని దాదాపు ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు. ఒక హీరోనే తీసుకోండి. సపోజ్ ఏ హీరోనైనా మీకు నచ్చిన హీరో చూసుకోండి, మీకు నచ్చిన హీరో బ్యాక్గ్రౌండ్ చూసుకోండి. సినిమాలు తీయడం అనేది కూడా అంత ఈజీ కాదు. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ని, ఒక సినిమా కోసం వాళ్ళ ఫ్యామిలీస్ ని 3 years 4 years వదిలిస్తుంటారు తెలుసా. వాళ్ళు మీలా కాదు, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ఎప్పుడంటే అప్పుడు వెళ్తారు. ఒక షాట్ కోసం ఎన్నిసార్లు కష్టపడతారు తెలుసా. అరే, మీ లైఫ్ కోసం మీరు కష్టపడడం తప్పేముంది? మీరేమైనా పని చేసి చదవాలా? అవసరం లేదు కదా. మన కోసం మన తల్లి తండ్రి 24 గంటలు కష్టపడి మీకోసం కష్టపడుతున్నారు. మరి ఆ 24 గంటల్లో మీరు ఒక 6 గంటలే కానీ, ఒక 5 గంటలే కానీ చదివితే మీ భవిష్యత్తు బాగుంటుంది కదా. ఎప్పుడైనా ఆలోచించుకో, నువ్వు ఒకటి కింద బతకడం గొప్ప, నీ కింద నలుగురు బతకడం గొప్ప. నువ్వు నలుగురికి పని ఇచ్చే స్థాయికి ఎదుగుతావా? ఒకరి కింద నువ్వు పనిచేసే స్థాయిలో ఉంటావా? నువ్వు ఎవరినైనా ఎగ్జాంపుల్ గా తీసుకో, ఎవరినైనా ఈక్వల్ గా తీసుకో. వాళ్ళు ఇది చేశారు. నీకు నచ్చిన హీరోయినే కానివ్వండి, క్రికెటర్ అయినా కానివ్వండి, ఎవరు కష్టపడింది అయితే ఏది సాధించలేదు. ఏ హీరో అయినా, ఏ క్రికెటర్ అయినా, ఏ క్రీడాకారులైనా కష్టపడింది మాత్రం సాధించలేదు. వాళ్ళు కోట్లు ఉన్న వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీస్ ని వదిలేసి ఎక్కడ పడితే అక్కడ ఒక సినిమా కోసం 3-4 సంవత్సరాలు కష్టపడుతున్నారు. ఒక్క సినిమా కోసం మనం 3 గంటల్లో చూసేసి దాన్ని తేల్చేస్తాం. బాగుంది, బాగాలేదు, యావరేజ్ ఉంది అని చెప్పేసి. కానీ ఆయన ఎన్ని గంటలు కష్టపడతారో తెలుసా? వాళ్ళు ఒక డైలాగ్ కోసం ఎన్ని గంటలు. సరే, మీరు చిన్న చిన్న షార్ట్స్ అవి చేస్తారు కదా, ఒక షార్ట్ కరెక్ట్ రావడానికి మీరు ఎన్ని గంటలు కష్టపడతారు? ఎన్నిసార్లు ఆ షార్ట్ ఇస్తారు? దీంతో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు కూడా కష్టపడుతుంటారు. సరే, మీరు ఒక హీరోనే కానీ ఆదర్శంగా తీసుకోండి. ఆయన ఎన్ని గంటలు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఎంత డబ్బు ఉంది, అయినా కానీ వాళ్ళు ఎందుకు కష్టపడుతున్నారు? వాళ్ళకి ఎంతో పేరుంది. ఒక సినిమా ఫ్లాప్ అయినా, ఒక సినిమా ఫెయిల్ అయినా మళ్ళీ తీస్తారు, మళ్ళీ కృషి చేస్తారు. అరే, మీ బంగారు భవిష్యత్తు వచ్చే చదువును వదిలేసి టైం వేస్ట్ చేసుకుంటూ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ చేతిలో ఎంత భవిష్యత్తు ఉంది తెలుసా? మీకు ఎలాంటి కష్టం లేకుండా మీ ఈ వయసులో మీరు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు. చదువుని ప్రేమించండి. అది మీకు అన్నం పెడుతుంది, మీకు గుర్తింపును తీసుకొస్తుంది, సమాజంలో మీకు ఒక పేరు తీసుకొస్తుంది, మీకు ఒక గర్వాన్ని తీసుకొస్తుంది. మీరు నలుగురికి తెలిసేలా చేస్తుంది నీ చదువు. నువ్వు ఏది చేయాలన్నా నీ చదువే. నీ చదువు, నీ జ్ఞానాన్ని ఎవ్వరూ దొంగలించలేరు. గుర్తుపెట్టుకోండి. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే, ఏదైనా తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.